ఈ సమయంలో మొదటి పాటగా యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీన దాసుడను అనే పాటను పాడి ప్రభుని స్తుతిద్దాం. అందరూ కలిసి మాతో కలిసి చప్పట్లు కొడుచు ప్రభుని గణపరచాలని ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా. మాట్లాడకండి. యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీన దాసుడను. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుచు ప్రభుని ఘనం చేద్దాం. తల్లి గర్భాన నన్ను చూచి నీ కన్నులు దయను చూపి నిరూపించిన నా వీణులు ఎంత ప్రత్యేక పరిచితివి. పలచి శరీరమర్చితివి, ఎల్లవేళ నీ చిత్తమే చెల్లు నా జీవితయాగమే. ఎల్లవేళ నీ చిత్తమే చెల్లు నా జీవితయాగమే. యేసు నీ ప్రేమను లోకమును చాటను, ఇదిగో నీ దీన దాసుడను. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. స్తోత్రం. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకునే దేవుడు. స్తోత్రం. ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నుకొని చిన్నవాడనని చింతిల్లు నన్ను గని నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను నియమించి తిని. ఇదే నా నోట నీ మాటలు ఇక ప్రకటించి ప్రణుతించెదా. ఇదే నా నోట నీ మాటలు ఇక ప్రకటించి ప్రణుతించెదా. యేసు నీ ప్రేమను లోకమును చాటను, ఇదిగో నీ దీన దాసుడను. వాసిగా నీవు నా కోసమే. పాడదాం అందరూ రెండోసారి కలిసి పాడాలి.
మమ్మల్ని రక్షించిన యేసయ్యా నీకు వందనాలే. మమ్మల్ని అభిషేకించిన నీకు వందనాలు తండ్రి. నన్ను రక్షించిన యేసు నీవే గదా, నీవే గదా. నన్ను అభిషేకించిన క్రీస్తు నీవే గదా, నీవే గదా. నీది వాక్యంబే ఆధారము, నీదు ఆత్మలో ఆనందము. ఎన్ని శ్రమలున్న వెనుదీయను, నన్ను అంగీకరించు ప్రభో. ఎన్ని శ్రమలున్న వెనుదీయను, నన్ను అంగీకరించు ప్రభో. యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీన దాసుడను. వాసిగా నీవు నా కోసమే, మరదుడా నేను నీ కోసమే. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. స్తోత్రమయ్యా. అందరూ చప్పట్లు కొట్టి ఆయన ధ్యానం చేద్దాం. ఆత్మతైలాభిషేకం విలసిల్లెను, విలసిల్లెను. ఆత్మవరముల పరిచర్య విరబూసెను, విరబూసెను. అంతరిక్షంబు తెరువబడే, అంతరంగంబు తేజరిల్లే. హర్షధ్వానాలు అలరేనః, హల్లెలూయాయని పాడెదా. హర్షధ్వానాలు అలరేనః, హల్లెలూయాయని పాడెదా. యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీన దాసుడను. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పాటలు ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు, పాత పాటలు. దేవుని స్తోత్రం. మరొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే అంటూ ఆయనలో అంటుకట్టులాగిన మనందరూ ప్రార్థన పూర్వకంగా ఈ గీతాన్ని పాడి ప్రభుని ఘనం చేద్దాం. చప్పట్లు కొడదాం.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్రం. అతి కాంక్షణీయుడైన దేవుడు, హల్లెలూయా. శిథిలమైన మన పరిస్థితిని తన రక్తము చేత కడిగి తన పోలికగా మార్చిన దేవుడు, హల్లెలూయా. కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమైయుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. ఆమేన్. శిథిలమైయుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని హృదయపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఆయన మన ప్రాణ ప్రియుడు. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. ఆమేన్. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన
నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. స్తోత్రం. షాలేము రాజుగా నిత్య సీయోనుకు మనల్ని నడిపిస్తున్న దేవుడు తన ఆత్మను ఆదరణకర్త నుంచి ఆదరణించు శక్తివంతులుగా మారుస్తున్న దేవుడు. హల్లెలూయా. స్తోత్రం. హృదయపూర్వకంగా ప్రభు ధ్యానములో ఈ మధ్యాహ్నం గడుపుదాం. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను నేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. స్తోత్రం. ఆమేన్. అందరూ లేచి ప్రభు ధ్యానములు మన హృదయములను కుమరిద్దాం. మరొకసారి ఆయన సన్నిధిలో మనల్ని గడిపినందుకు, ఆయన సన్నిధిని అనుభవించి కృపనిచ్చినందుకు, ఎంతో మందికి లేని భాగ్యము మనకిచ్చినందుకు, ఇదిగో చెడు లోకములో, ఆకర్షణీయమైన లోకములో బ్రతుకుతుండగా ఇదిగో జీవం కలిగిన ఆయన సన్నిధిలో మరొకసారి మనల్ని నిలబెట్టినందుకు రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఉద్యముగా థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము, తరతరాలకు ఆయన ఆరాధ్య దైవమైన హల్లెలూయా. స్తోత్రం.
ఆకాశ గగనాలను చేనతో కొలిచిన దేవుడు, శూన్యములో సకలము సృష్టించిన దేవుడు, శూన్యములు ఈ భూమిని వేలాడదీసిన దేవుడు, మన శక్తి కలిగిన యేసయ్య. హల్లెలూయా. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ పరిస్థితిని చక్కదిద్దగల దేవుడు, నీ అప్పుల బంధకాలను కట్లు తెంచగలిగిన దేవుడు ఈ మధ్యాహ్నం నీ మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు అనాలోచనగా ఉండకండి, దేవుని సన్నిధిని అనుభవించులాగా, ఆయన ప్రసన్నతను అనుభవిద్దాం, ఆయన ఆత్మను ఆహ్వానిద్దాం. అగాధ సముద్రములకు ఎలలు వేసిన వాడు జలములో నడిచినానికి ఏమవ్వట్లేదే, అగ్నిని కాల్చ జాలదు. ఆయన శక్తి కలిగిన నామం, ఆయన పరిశుద్ధమైన ఆత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు, యేసయ్యను నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఇదిగో సియోను శిఖరగ్రంపై ఆయన నిన్ను చూడాలని ఆశ పెట్టుకుని ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఆశను నెరవేర్చగలవా ప్రియ సహోదరుడా, సహోదరి? నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. స్వరం అందరూ పాడు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా. అందరూ హృదయపూర్వకంగా ఆరాధ్య దేవుడు నీవే కదా. ఇంకా గట్టిగా పాడలేరా? నా యేసయ్యా. అందరూ కలిసి ఉద్యమంగా చప్పట్లు కొడుచు ప్రభు గానాన్ని, ఆయన నామాన్ని ఘనం చేద్దాం. హల్లెలూయా. ఉద్యమంగా చప్పట్లు కొడుచు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేలతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేలతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నీకే వందనం, నీకే వందనం, నీకే. ప్రతి ఒక్కరు స్వరమతాలు. నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాల
ఆమేన్. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, పాడదాం అందరూ. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము. ఆయన ఎన్ని యుగాలకైనా ఆరాధింపబడ్డానికి యోగ్యుడైన దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆకాశ గగనములను చెరత కొలిచిన దేవుడు, శూన్యమును భూమిని విరలాడదీసిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. అగాధ సముద్రములను ఎల్లలు వేసిన దేవుడు, చెరవలో నడిచిన అగ్నిలో నడిచిన మనల్ని ఏమి చేయాలని ఆయన శక్తి. హల్లెలూయా. ఆయన రక్షకుడు, సియోనులో నివసించు దేవుడు. ఆమేన్, ఆమేన్. గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి. పాడదాం, పాడదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నీకే
పాడదాం. ఆమేన్, హల్లెలూయా. అతి కాంక్షణీయుడైన మన దేవునికి మన వందనాలు చెల్లిద్దాం. రక్తంతో కడిగి తన పోలికగా మార్చుతున్న దేవునికి మన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. థ్యాంక్ యూ లార్డ్. తల్లి గర్భంలో ఉండగానే మమ్మల్ని చూచిన దేవుడు, మమ్మల్ని నిర్మించిన దేవుడు, ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు అయ్యా. ఎందుకు పనికిరాని మమ్మల్ని పనికొచ్చి పాత్రగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని రక్షించి అభిషేకించిన నీకు వందనాలయ్యా. ఆత్మలో తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా వెనుదీయగా నీ కొరకు నిలబడే ధైర్యాన్ని, గొప్ప యోగ్యతను మాకు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నిజమైన ద్రాక్ష వల్లివి నీవి కదా. ఇదిగో నీలో మమ్మల్ని అంటుకట్టు తండ్రి. ఫలించు ద్రాక్ష వల్లి వలె మధురమైన ఫలాలు ఇచ్చినట్లుగా అతికాంక్షణీయుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మార్చమని, మా స్థితిని మార్చమని, ఇదిగో తండ్రి నా జీవితాన్ని ఇంతవరకు తిరిగిన, ఇంతవరకు మా స్వచిత్తం చేసిన ఈ జీవితం చాలయ్యా. నీ చిత్తానికి, నీ స్వచిత్తానికి కాదు, నీ చిత్తానికి లోబడే మనస్సు మమ్మల్ని బలపరచండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రాణ ప్రియుడవు తండ్రి, వందనాలు తండ్రి. వాడిపోని వద్దయా, పాడవని వద్దయా, చెడిపోని వద్దు తండ్రి. నీకు పనికొచ్చే పాత్రగా మమ్మల్ని బలపరచమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ఆత్మ తైలాభిషేకముతో నింపండి. బలహీనలు స్వస్థపరచడయా. నీ వరాలు చేత, నీ పరిచయలో వాళ్ళకు వాడుకోండి తండ్రి. తల వంచిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు పాటల్లో, ఆరాధనలో తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన నీ పాదముల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. కొంతసేపు వాక్య ధ్యానం చేద్దాం. అందరూ కూడా మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వని పర్లేదు, మీరు సమయానికి రావాలి. సమయానికి వచ్చినా శ్రద్ధగా వినాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఇదే నా కోరిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈనాటి ధ్యానం కొరకు ప్రభు ఏం చెప్పాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నాకు కొంతమందిని జ్ఞాపకం చేశాడు. ఈరోజు మనకి వాక్య ధ్యానం ఏమిటంటే దేవుని ఎంపిక అనండి ఒకసారి. దేవుని ఎంపిక, గాడ్స్ సెలక్షన్. దేవుని ఎంపిక ఎలా ఉంటుంది? అది పరిశీలన చేస్తున్నప్పుడు, నాకు జ్ఞాపకం చేసిన వ్యక్తుల గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిన సందర్భాలు, విషయాలు ప్రభు నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి అవన్నీ కూడా ఈ మధ్యాహ్నం మనం ధ్యానం చేయబోతున్నాం.
ఈనాటి ధ్యానం కొరకు కీర్తనలు 4వ కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం, క్షమించాలి 3వ చరణం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. చాలు. రోమా పత్రిక 8వ అధ్యాయం 29, 30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అమ్మా, ప్రార్థన అంటే ఏం చేయాలి? మూసుకోండి. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. అల్పుని అయోగ్యుని మరొకసారి నీ పక్షంగా నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఈ మధ్యాహ్నం తండ్రి నీ వాక్కు ద్వారా మా అందరినీ దర్శించమని, నీ పరిశుద్ధాత్మ సహాయం చేయమని, కూర్చున్న ప్రతి బిడ్డకు వినగల చెవిని గ్రహించే హృదయాన్ని మీరు దయచేయమని, సాతాను ఎత్తుకుపోకున్నట్లు అనాలోచనగా వండుకున్నట్లు హృదయపూర్వకంగా వీరు ధ్యానం చేయనట్లుగా కృపను దయచేయమని, నన్ను ముఖ్యంగా అల్పుణ్ణి అయోగ్యాన్ని మరొకసారి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందినాం తండ్రి. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్. స్వరాలు తగ్గిపోతున్నాయి అంతకంతకి. హల్లెలూయా. మీరు పిలిచినప్పుడు, అడిగినప్పుడు, ఏదైనా సందర్భంలో స్తోత్రం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పాలండి అమ్మా? ఎలా చెప్పాలి? దేవుని సన్నిధిలో వాక్శక్తి కలిగి చెప్పాలి. దేవుని స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పండి. చదవబడిన వాక్యం ఏమిటి అంటే, ఈ లోకంలో మనుషులు వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు కదా, అనేక అవిధేయతల్లో ఉన్నారు కదా, అనేక పాపాలు చేస్తూ వాటిలో ఆనందిస్తూ ఉన్నారు కదా. అని ఏమైంది? ఏం కావాలి? కూర్చుందా? దేవుని స్తోత్రం. మనిషి తన ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాడే, ఇలాగే కనుక ఉండిపోతే ఇలాంటి వాళ్ళు నిత్యంగా దేవుణ్ణి ఎరగరు కదా, చీకట్లో బ్రతుకుతారు కదా, లోకంలో బ్రతుకుతారు కదా, లోకాశలో ఉండిపోతారు కదా. ఎలాగ వీరిని దేవుని రాజ్యానికి సంపాదించాలి, ఎలాగ పరలోక రాజ్యం వీరు అర్హత పొందుతారు అనే ఒక భారముతో ఒక దైవ సేవకుడు లేదా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెడిపోయిన జనం కదా, పడిపోయిన జనం కదా, ఎలాగయ్యా ఇలాంటి వాళ్ళు నీ రాజ్యానికి రావాలి కదా, ఎవరు నశించుట నీకు ఇష్టం లేదు కదా అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తుంటే, చదవబడిన కీర్తనలు 4వ కీర్తన 3వ వచనములో రాసిన మాట ఏమిటంటే, ఇదిగో భక్తుడా, ఇదిగో దైవ సేవకుడా, నువ్వు భయపడక్కర్లేదు. అక్కడ రాసిన మాట ఏంటంటే, యెహోవా తన కొరకు తన భక్తులను ఏర్పరచుకున్నాడు. స్తోత్రం. దేవుడే ఏర్పరచుకున్నాడట, దేవుడే నియమించాడట, దేవుడే పిలుస్తున్నాడట. నేను పిలుస్తున్నాను వీరిని, ఎవరిని పిలిచాను వారిని ఏర్పాటు చేసుకున్నాను, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను వారిని నిర్ణయించాను, ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నానో వారిని దేవుని మహిమ కొరకు వారిని వాడబడేటట్టు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని మహిమ, వారిని నేను మహిమపరుస్తున్నాను, వారిని నేను ఘనపరుస్తున్నాను, వారి జీవితాలు మారుస్తున్నాను.
అని దేవుడు తన భక్తుడికి మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు. ఈ తాగుబోతులను చూసి, తిరిగిపోతులను చూసి, లోకంలో బ్రతికే వారిని చూసి, మూర్ఖత్వంలో ఉన్న వారిని చూసి నువ్వేం భయపడక్కర్లా. ఎందుకంటే తగిన కాలంలో దేవుడు వారిని పిలుస్తున్నాడు, ఏర్పరచుకున్నాడు. తన కొరకు ఒక జనాంగంగా, తన కొరకు ఎత్తబడే సంఘంగా, తన కొరకు సార్వత్రిక సంఘముగా దేవుడు ఏర్పరుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు ఎంపిక చేస్తున్నాడు. కాబట్టి భక్తుడా, నువ్వు ప్రార్థన చేయి, భయపడకు. దేవుని స్తోత్రం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు, ఇప్పుడు మనకు ఉద్యోగం కావాలనుకోండి, ఉద్యోగం కావాలంటే చదువుకున్న వాళ్ళైతే రెజ్యూమ్ తీసుకెళ్తారు, CV అంటారు కదా. అంటే మన పేరు, మన ఊరు, చదివిన విధానం ఏంటి, ఏం చదివాం, అవన్నీ వివరాలన్నీ టైప్ చేసుకుని ఆ పేపర్ ఇస్తారు. అంటే మనకి ఏ పనులు వచ్చు, ఏ పనిలో మనం నిపుణత ఉంది, అనుభవం ఉంది, ఏం చేయగలం అనే విషయాలన్నీ కూడా పేపర్ మీద రాసి ఆ కంపెనీకి ఇస్తాం. వాళ్ళు ఈ పేపర్ చూసి మనల్ని సెలక్షన్ చేసేస్తారు. దేవుని స్తోత్రం. అంటే కంపెనీలో పనిచేయడానికి నువ్వు ఎవరో తెలియాల్సిన అవసరం వారికి లేదు. అవును కదా. ఇప్పుడు కొత్త పనులకు వెళ్తారు మీరు, మేడములు మీకు తెలిసే ముందే తెలీదు. వారు కూడా మీరు ఎవరో తెలియాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? నువ్వేం చేయగలవో తెలిస్తే చాలు. కానీ మన ప్రభువు ఎన్నిక చేసింది, మన ప్రభువు పిలిచింది, యేసయ్య నిర్ణయించింది నీ పనిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి కాదు. నువ్వెవరో తెలుసట ఆయనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాల్లో కొంతమంది భక్తుల జీవితాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఆదికాండం చదవద్దు, చదవమన్నప్పుడు చదవచ్చు. ఆదికాండం 12వ అధ్యాయంలో తీసిపెట్టుకోండి చాలు. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. అబ్రహాముని, ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నీ తల్లిని, తండ్రిని, నీకున్న యావదాస్తిని, నీ గ్రామాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టాలి. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాక అబ్రహాం ఎవరు? విగ్రహాలను అమ్ముకుంటూ తన తండ్రి తెరాహు చేస్తున్న విగ్రహాలను అమ్ముతున్న వ్యక్తి. అతను ఎప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, ఎప్పుడు ప్రార్థించిన వాడు కాదు. అతను అన్యుడు, విగ్రహారాధన చేస్తున్నవాడు. దేవుడు అతన్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనీసం మోకరించి ప్రార్థన చేయలేదు. ఎప్పుడు ఉపవాసం ఉన్నవాడు కాదు, ఎప్పుడు కన్నీరు కార్చిన వాడు కాదు, ఎప్పుడు దేవుని ఎరిగిన వాడు కాదు. అయినా కూడా ప్రభు పిలిచాను, నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళు, సమస్తాన్ని విడిచిపెట్టి నా మాట చెప్పు, నువ్వు బయలుదేరు అని చెప్పి అతను సరే ప్రభు అనే లోపే అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చాలు. దేవుని స్తోత్రం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్నే జనాలకు ఆశీర్వాదకరంగా మారుస్తాను, నిన్నే ఒక దేశముగా, ఒక జనముగా మారుస్తాను. నేను నీ ద్వారానే విశ్వాసులైన వాళ్ళందరూ వస్తారు, నీవే విశ్వాసులకు తండ్రి అవుతావు అని చెప్తున్నాడు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే, ప్రభువా నువ్వు తొందరపడుతున్నావేమో, అసలు ఎందుకు ఇతని మీద ఆశ పెట్టుకున్నావు నువ్వు? ఇతను ఎవరో తెలియదు, ఇప్పుడే కదా పిలిచావు నువ్వు, ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు? ఒకవేళ భూమి మీద ఎవరైనా ఆశీర్వాదించబడాలి అంటే నీ ద్వారా అన్నాడు. దేవుని స్తోత్రం. నీ ద్వారా ఒక జనాంగం తయారవుతుంది, ఒక దేశం తయారవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా నీ ద్వారానే దీవెనలోకి వస్తాయి. హల్లెలూయా. ఏం అనాలనిపించట్లేదు కదా. దేవుడే తొందరపడుతున్నాడేమో. అతను ఎవరో, అతని సామర్థ్యం ఏమిటో, అతని భక్తి ఏమిటో, అతని జీవితం ఏమిటో, అతను లోబడే వ్యక్తా కాదా, ఇవి తెలుసుకోవాలి కదా. వెంటనే చెప్పావేంటయా అనిపిస్తుంది మనకి. ఇక ముందుకు పోతే అబ్రహాముకి దేవుడు చెప్పింది ఏంటి? నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి
వెళ్ళాలి, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసి పంపిస్తే ఈ అబ్రహాము చేసిన పని ఏమిటో తెలుసా? కనిపించే దేశానికి వెళ్ళిపోయాడు. కనిపించే దేశానికి వెళ్ళిపోయాడట. కనిపించే దేశంలో ఇప్పుడు శోధన వచ్చింది. భార్యని ఎత్తిపోయాడు ఎవడు. దేవుడు చూపించే దేశం కాదు అది. ఎవరో పిలిచారు, మనోడు అలసిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా కొంతకాలం ఉండి వెళ్ళిపోదామని. అంత మాత్రమే కాదు, భయపడకు, నేను తోడుగా ఉన్నాను, సర్వశక్తి కలిగిన దేవుడిని అని యేసయ్యే దేవుడే స్వయంగా పరిచయం చేసుకుంటే ఇప్పుడు భయపడి, అక్కడ రాజుకి భయపడి అతను అబద్ధం ఆడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తన భార్యకు కూడా చెప్తున్నాడు, ఇదిగో నిన్ను బట్టి నన్ను చంపే అవకాశం ఉంది కాబట్టి ఏమనాలట, నా భార్య అని చెప్పకు, నన్ను లేపేస్తారు ఇక్కడ, కాబట్టి నువ్వేం చెప్పాలి, నా సహోదరి అని చెప్పు, నా చెల్లి అని చెప్పు అని చెప్పాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా. దేవుడే తను నిశ్చయముగా తన దగ్గరికి దిగొచ్చి, ఇదిగో అబ్రహాం భయపడకు అన్నాడు. ఎప్పుడు అన్నాడంటే, ఇదిగో నాయనా, నాకు సర్వ సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సమస్త సంపద ఉంది, పనులు ఉన్నారు, కానీ నాకు బిడ్డలు లేరు కదా. ఇదిగో నా పెద్ద పాలేరైన ఎలియాజరు నాకు వారసుడు అవుతాడా అని అడిగితే అప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు భయపడకు, మరలా ఇదిగో కొన్ని రోజులకి నీకు ఒక బిడ్డను ఇవ్వబోతున్నాను, అతను వారసుడు అవుతాడు, ఎలియాజరు కానీ ఇస్మాయిల్ కానీ వారసుడు కాదు అని ప్రభు నిశ్చయంగా చెప్తే, క్షమించాలి, ఎలియాజరు కాదు అని చెప్పినప్పుడు దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి విడిచిపెట్టి తన భార్య, ఇదిగో నీ కొరకు ఒక అమ్మాయిని సిద్ధం చేశాను, పెళ్లి చేసుకో అంటే కనీసం దేవుడిని అడగకుండా పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకుని ఈ ముప్పు తెచ్చిపెట్టాడు. పెళ్లి చేసేసుకున్నాడు, కొడుకుని కన్నాడు. ఇప్పుడు కొట్టుకు చచ్చేది వాళ్ళే, తెలుసు కదా మీకు. దేవుని స్తోత్రం. యుద్ధ వాతావరణం తయారవడానికి కారణం అబ్రహాం చేసిన ఆ ఆవేశ పని. దేవుని దగ్గర కనిపెట్టలేదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు అన్న సంగతి అతను మర్చిపోయాడు, వదిలేశాడు. మర్చిపోవడం భార్యకు కూడా చెప్పాడు, నీకు బిడ్డను ఇస్తాడట అంటే ఆవిడ కొంతకాలం అయినది, కానీ ఈ ముసలోడు మర్చిపోయి ఉంటుంది, ఇంకా అత్తమాన బిడ్డలు అంటున్నాడు, ఇప్పుడు 90 సంవత్సరాలు వచ్చాయని పక్కన పెట్టేసి వదిలేసింది. ఇంకా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఎన్నుకున్న వాడిని ఎవరు? దేవుని మాటను అక్కడక్కడ ధిక్కరిస్తూ ఉన్నాడు, లోబడట్లా. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి, ఇదిగో నీకు సంతానం ఇస్తానంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని సొంత ఆలోచనల ద్వారా బిడ్డను కనీసాడు. ఓ పక్క నేను చూపించే దేశానికి వెళ్ళమంటే కనిపించే దేశం లాగిపోయాడు. ఓ పక్క నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండు అంటే అక్కడ ఎవడకో భయపడి అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? దేవా, యేసయ్యా, నువ్వు సరైన ఎన్నుకున్నావా? ఇతను కరెక్టేనా? జనాలకు తండ్రి ఇతనేనా? ఆశీర్వాదం ఇతను పొందాడు, సరే, జనాలకు ఆశీర్వాదకారకుడు ఇతనేనా? ఒకసారి చూడయ్యా అనాలనిపిస్తుంది మనకి. హల్లెలూయా. కొంచెం ముందుకు పోతే 24వ అధ్యాయం చదవద్దు. 24వ అధ్యాయంలో అదే అబ్రహాము తన కొడుకైన కుమారుడైన ఇస్సాకు కొరకు పెళ్లి సంబంధం చూడమని తన పెదపాలేరైన ఎవరు అమ్మ చదవద్దు, ఒకసారి ఇటు చూడండి, నా వైపు చూడండి, ఒకసారి స్తోత్రం చెప్పండి. నా వైపు చూసి వాక్యం వినాలి. మీరు పుస్తకం చూస్తే వాక్యం హృదయంలోకి వెళ్ళదు. ఆమె అబ్రహాము తన పాలేరుని పిలిచాడు. ఎవరతను? ఎలియాజరు, ఇదిగో నా కుమారుడికి వివాహం చూడాలి, కానానీయులు వద్దు, వీళ్ళు శపింపబడిన జాతి కదా, ఇదిగో నా పితరులు ఉన్న దేశం వెళ్ళిపో, అక్కడ ఎవరినైనా నీ ప్రార్థన పూర్వకంగా సెలక్షన్ చేయి అని ఎలియాజరుకి చెప్పాడు. ఎలియాజరు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. ఈ ఎలియాజరు సరేనయ్యా అని ప్రార్థన చేసుకుని అనేక సామాన్లు ఒంటెల మీద లోడ్ చేసుకుని
ఆ దేశం వెళ్ళిపోయాడు, ఓ చోట ఆగాడు. ఇప్పుడు అతను ప్రార్థన చేసుకుంటూ ఏమని నిబంధన పెట్టుకున్నాడంటే, ఇదిగో నేను ఎవరినైతే ఈ ఒంటెలకు నీళ్లు పెట్టమని అడుగుతానో, ఏ మాట మాట్లాడకుండా ఆమె ఒప్పుకుని నీళ్లు పెడితే కనుక ఆమె నా దేవుడు చూపించే నా యజమానికి చూపించే వధువు అని తను నిశ్చయించుకుని ప్రార్థన చేసుకున్నాడు. బావి దగ్గర ఉన్నాడు. అమ్మా కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఎవరామే పేరు రెబ్కా. ఇప్పుడు తను ఒప్పుకోవడమే కాదు, తను ఒప్పుకుంది నీళ్ళు ఇస్తానని. అంత మాత్రమే కాక నీ ఒంటెలు కూడా నీళ్లు పెడతానంది. దేవుని స్తోత్రం. ఓహో, దేవుడు ఈమెనే ఏర్పాటు చేశాడని నమ్మాడు. ఆమెను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వారందరితో మాట్లాడి ఇదిగో నా దాసుడి కొరకు, వాళ్ళు సంపన్నులు, దేవుడు వాగ్దాన పుత్రుడు, వారి సంపన్నులు, సమస్తం కలిగిన వాళ్ళు, నా యజమాని పేరు అబ్రహాము, అతనికి పుట్టినవాడు ఒక్కడే, అతని పేరు ఇస్సాకు, ఇదిగో అతని కొరకే నన్ను పంపించాడు, నీకు రావటం ఇష్టమా అంటే ఇష్టమే అంది. దేవుని స్తోత్రం. తనతో పాటు వెళ్ళింది. దేవుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్న ఈ ఎలియాజరును పంపినప్పుడు సమస్తాన్ని విడిచి తన పిలుపునందుకుని ఈ పరిశుద్ధాత్మకు లోబడి, దేవుని ఆత్మకు లోబడి తను వచ్చేసింది. కానీ ఇక్కడ వచ్చిన కాడి నుంచి చూస్తే అన్ని పనికిమాలిన పనులు, అన్ని తప్పుడు పనులే, అన్నీ ఈ అడావిడి పనులే. ఈ కొడుకుని చెడిపోతా, చిన్న కొడుకుని, ఒరే యాసం వేసుకుని వెళ్ళిపోరా, మీ బాబు దగ్గరికి వెళ్ళి వాగ్దానం ఏంటి ఆశీర్వాదం పొందేరా, కొట్టేరా, ఏం పర్లేదు, ఎందుకులే అమ్మాయి అంటాడు కొడుకు. ఏం పర్లేదు రానిక, నువ్వు గోరి చర్మం కప్పుకుని వెళ్ళిపోరా, మీ నాన్న గుర్తుపట్టరా, కళ్ళు ఎప్పుడో పోయినాయి, కళ్ళజోడు పని చేస్తలేదు అని చెప్పి మొత్తానికి మోసం చేసి పంపించింది. యాకోబు మోసగట్టుగా తీర్చిదిద్ది ఎవరు? అమ్మ చెప్పాలి, తల్లే చెప్పింది, పొలాలు పెట్టింది. ఇప్పుడు పెద్ద కొడుకుని పిలిచేవరే, నువ్వు నా కొరకు కొద్ది వేటాడి పట్టారా, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు పేరు చెప్పండి, పేరు చెప్పండి. ఇంకెవరికి సౌండ్ రావట్లేదేంటి? అబ్రహాం కొడుకు పేరేంటి? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఇస్సాకుని పిలిచాడు తండ్రి, రే వేటాడి పట్టారా, నేను పోయిలే ఉన్నాను, ఇంక దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ మాటలు ఎవరన్నారు? ఎవరి తల్లి? ఇస్సాకు తల్లి. అది ఇస్సాకు భార్య ఏమని గోడ చాటుని ఏందంట, ఒరే ఆశీర్వాదం చేతను అన్నాడు రా, ఆడొచ్చిలోపు నువ్వు వెళ్ళిపోయి పురమాయించింది. అంటే దాని అర్థం ఏమిటి? భర్తతో సఖ్యత లేదు, వీరిద్దరి మధ్య సమాధానం లేదు. మీరు గమనించండి, ఎప్పుడైనా చివరి మాటలు ఎవరికి చెప్తారు? అమ్మా చెప్పాలి. చివరి మాటలు భార్యకి చెప్తారా, కొడుకు చెప్తారా? చెప్పాలి గట్టిగా. భార్యని పిలిచాడా? పోనీ కొడుకుతో పాటు భార్యతో కలిసి చెప్పాడా? సీక్రెట్గా చెప్పాడు. కారణం ఏంటి? ఇద్దరికి సెట్ అవుతలేదు, ఇద్దరు సమాధానంగా లేరు. ఈ చచ్చిపోయే వయసులో కూడా కార్యక్రమాలు అల్లుతుంది, డిజైన్ చేస్తుంది కదా. కొడుకుని పాడు చేసి మొత్తానికి ఆచేసి ఇచ్చేసి అబద్ధాలు ఆడమని మోసాలు చేసి నేర్పి, ఇప్పుడు చూస్తే ప్రభా నువ్వు పరిశుద్ధాత్మక సాదృశ్యమైన ఎలియాజరుని పంపించావు కదా, అతను లోబడినామనే తీసుకొచ్చాడు కదా, మంచి ఎంపికనా ఇది? నువ్వు ఎంచుకున్న ఆమె కరెక్టేనా? ఈమెంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది అని అనుమానం వస్తుంది మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు పోతే నిర్గమకాండం 3లో చదవద్దు, చదవమన్నప్పుడు చదువుదాం. ముఖ్యమైనవి చెప్తాను నేను. అమ్మా నా వైపు చూడాలి, నా వైపు చూస్తేనే మీకు వాక్యం అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే, ఇదిగో ఈ జనాంగాన్ని, వీరి బాధలు విన్నాను నేను, వీరిని విడిపించుటకు నేను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. అయ్యా నా వల్ల అవదండి, నాకు మాట్లాడటం చేత కదండి, నాకు కొంచెం నెత్తి ఉందండి, నా వల్ల అవదు, నువ్వు ఎవరిని పిలుస్తావు పిలుచు, బోలు మంది ఉన్నారు పనికొచ్చేవాళ్ళు అని చెప్పాడు. లేదు నేను నిన్నే నియమించాను అని చెప్పాడు. తీరా చూస్తే సినాయి కొండ మీదకి పిలిచి 40 దినాలు అక్కడ పెట్టి దేవుడే ప్రత్యక్షం కనపడి స్నేహితులాగా మాట్లాడి ఇవన్నీ చేస్తే ఆయన స్వహస్తతో రాసి ఆజ్ఞలు పలకలిస్తే ఇతను తీసుకొచ్చి ఏం చేశాడు?
పలకలు పగలగొట్టేశాడు. ఇప్పుడు అనిపించదా మనకి? నువ్వు ఎన్నుకున్నది కరెక్టేనా? నువ్వు పిలిచింది ఇతన్నేనా? ప్రభా నిజంగానే నువ్వు ఎరుగున్నావు ఇతన్ని, లేకపోతే మామూలు పిలిచావా అనిపించక మానదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు పోతే నిర్గమకాండం 32లో చదవదు, నాకు లేవీలే యాజకులుగా కావాలి, ఈ వాక్కులు వారు వశం అవ్వాలి, వారే యాజకత్వం చేయాలి, వారే ప్రత్యక్ష గుడారములో ప్రార్థన ఆ ధూపం వేయాలి అని ప్రభు ఎవరు నేర్చుకున్నాడండి? లేవీలే కావాలన్నాడు. ఎందుకంటే ఒక సందర్భంలో అనేక మంది లోకాచారాలు చేస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నా పక్షంగా ఉన్నవారు ఆ లోకస్తుల్ని చంపి యువతలకు వచ్చేయమన్నప్పుడు కేవలం 12 గోత్రాలలో ఒక లేవీలు మాత్రమే దేవుని పక్షంగా వచ్చారట, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, ఏరుకున్నాడు వారిని. దేవుని స్తోత్రం. కానీ కొంతకాలం గడిచిన తర్వాత నెహెమ్యా గ్రంథం 13:10లో చదవండి ఒకసారి. నెహెమ్యా 13:10. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదివేశ్వరమ్మా, అయిపోయిందా? ఇంక చాలమ్మా, చాలు, మనకు మ్యాటర్ అర్థమైంది కదా. దేవుని స్తోత్రం. విషయం ఏమిటి? నాకు ఈ లేవీలే కావాలి, ప్రత్యక్ష గుడారంలో ఇలా పనిచేయాలి అని దేవుడు కోరుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చదవబడిన వాక్యం ఏంటంటే, వాళ్ళకి ఈవులు అందట్లేదంట, వాళ్ళ పోషణకి ఆహారం రావట్లేదని ఈ లేవీలు, గాయకులు, సింగర్స్ వీళ్ళందరూ కలిపి కట్టుకట్టుకుని ఏం చేశారంట, పొలం పనికి వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం. మేము ఇంక చేయము అని చెప్పారట. ఇదేంటి కోరుకున్నా కదా, వీళ్ళనా నువ్వు ఏరుకున్నది, వీళ్ళనా నువ్వు కోరుకున్నది, వీళ్ళని నియమించింది. ఇంత జనాంగాల్లో ఇదిగో వాళ్ళని ఆజ్ఞను విడిచిపెట్టి గుడారంలో పనిచేయాల్సిన వాళ్ళు ఏదో రావట్లేదని, ఏదో లేదని తిండి కోసం వెళ్ళిపోయారు పనికి. వీళ్ళు కరెక్టేనా? ఒకసారి ఆలోచించి నీ ఎంపికలు వీళ్ళు ఎందుకున్నారు, వీళ్ళు సరైన వాళ్ళేనా అని మనం ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవుని స్తోత్రం. చివరిగా యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను అని ఒక చోట, నేను కోరుకున్నాను అని మరో చోట ఉంటుంది. ఒక పాస్టర్ గారిని పంపించి దావీదును గొర్రెలు కాపరిని, అడవిలో ఉన్నవాడిని, ఎవరు పట్టించుకున్న వాడిని, తల్లిదండ్రులే నా బిడ్డని పలకని వ్యక్తిని దేవుడు ఎంచుకుని అక్కడ రాజుగా చేస్తే దావీదు కూడా భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఇప్పుడు అంతఃపురం ఉంది, రాజ్యాలు ఉన్నాయి, సైన్యాలు ఉన్నాయి. గొర్రెలు మేపుకున్న వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఇప్పుడు దావీదు కూడా చేస్తున్నది ఇదే. చూసి బలహీనతలో పడిపోయాడు. ప్రభువా, ఇతనేనా నువ్వు రాజుగా పెట్టింది? చివరిగా అపోస్తులను మార్కు సువార్త 16వ అధ్యాయం 11 చదవాలి. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయం 11 చదవండి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయారు. ఇప్పుడు 13 చదవమ్మా. వారు వెళ్ళి
తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయారు. ఇప్పుడు 14 చదవండి. 11 మంది శిష్యులు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాటను నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించెను. ఇప్పుడు తలల పైకెత్తి నా వైపు చూస్తూ వాక్యం వినండి. ఇప్పుడు ఇక్కడ ఎంచుకున్న వారెవరు? అపోస్తలులు. దేవుడు వచ్చిన తర్వాత 12 గంటల రాత్రంతా ప్రార్థన చేసి ఒక 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఈ 12 మంది ఇప్పుడు 11లో, మార్కు 11, 16, 11లో చదువుతున్న మాట, వారు నమ్మకపోయిరి. 13లో నమ్మకపోయిరి. 14లో నమ్మకపోయిరి. ఏం నమ్మట్లేదు వీళ్ళు? పునరుద్ధానం నమ్మట్లేదు. యేసుక్రీస్తు లేచి వచ్చాడంటే నమ్మట్లేదు. యేసుక్రీస్తు మాతో మాట్లాడాడంటే నమ్మట్లేదు. యేసుక్రీస్తు మాకు కనిపించాడంటే నమ్మట్లేదు. ఎవరు వీరు? రోడ్డు అంట పోయేవాళ్ళ? సభల్లోకి వచ్చిన వాళ్ళ? స్వస్థత కొరకు నూనె బుడ్డలు తెచ్చుకున్న వాళ్ళ? కాదు, సామాన్యులు కాదు, అపోస్తలులు. దేవునితో తిరిగిన వాళ్ళు, దేవునితో నడిచిన వాళ్ళు, అనేక అద్భుతాలు చూసిన వాళ్ళు, నీటిని గాలిని గద్దించగా చూసి ఈయన ఎవర్రా బాబు అనుకున్న వాళ్ళే. లాజరు లేపుతున్నప్పుడు ఏమిటి శక్తి అనుకున్న వాళ్ళే. నీటిని ద్రాక్షారసంగా మారుస్తున్నప్పుడు ఈయన ఎవర్రా బాబు, సమస్తము మార్చి పడేస్తున్నాడు, ఏమిటి అద్భుతం, కుంటివాడు నడవటం ఏంటి, గుడ్డివాడు చూడటం ఏంటి, చెవిటివాడు వినటం ఏంటి, ఏమిటి ఈ శక్తి, ఈ దైవ కుమారుడు అని నమ్మారు. దేవుని స్తోత్రం. ఇదిగో ఆయన ముందే చెప్పాడు, అనేక శ్రమలు వస్తాయి, నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నన్ను సిలువేస్తారు, నేను చనిపోతాను, కానీ 3వ రోజు నిత్యముగా నేను లేవబోతున్నాను. ఎవరికి చెప్పాడు ఈ మాట? నిత్యంగా అక్కడున్న జనాంగాన్ని కంటే కూడా ఎక్కువ సార్లు శిష్యులతోటే మాట్లాడాడు ఆయన. నేను లేస్తాను, తిరిగి లేవబోతున్నాను, పునరుద్ధానం నేను లేచినట్లుగా మీరు కూడా పునరుద్ధానంలో ఉన్నట్లు ఇదిగో ప్రథమ ఫలముగా నేను లేస్తాను అని వారందరితో మాట్లాడి వారికి అనేక మార్లు బోధించిన యేసయ్య మాటను వారు నమ్మలేదు. ఇక్కడ చెప్తున్నారు, నమ్మలేదు. పునరుద్ధానం నమ్మట్లేదు, కనిపిస్తే నమ్మట్లేదు, నేను చూశాను అని చెప్పి చివరికి మొట్టమొదటి ప్రత్యక్షత స్త్రీలకి దక్కింది. అక్కడ అపోస్తలులు 3వ రోజు ఓ పూలదండ పెట్టుకుని సమాధి గడికి వెళ్ళిపోవాలి. ఆయన లేస్తానన్నాడు. ఖత్తర్ నుంచి, సింగపూర్ నుంచి వెళ్ళి పాస్టర్లకే బుక్కీలు కట్టుకుని వచ్చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకుని. ఆయన 3వ రోజు లేస్తానంటే సమాధి గుండెని చీల్చి, మరణాన్ని చంపి, మరణం ముళ్ళు విరిచి, మరణం ఇక్కడ లేకుండానట్లు, మరణమా నువ్వు ముళ్ళెక్కడా అని సవాల్ చేసి ఆయన తిరిగి లేచి వస్తే ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే, అపోస్తలులు ఏం చేస్తున్నారంటే ఒక్కరు కూడా నమ్మట్ల. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి దేవుడు గద్దించాడట. గద్దించిన తర్వాత ప్రభువు చెబుతున్న మాట 15 చదవండి ఒకసారి. చాలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి? అసలు ఇది విచిత్రమా కాదా? మళ్ళీ ఏం చెప్తున్నాడు వీళ్ళకి? మళ్ళీ ఏం చెప్పాడు? ఎవరో ఒకడు నమ్మట్లా, ఒకడు కనపడితే ఆడు చూసుకుని నమ్మట్లేదు, నీకు గాయాలు చూడాలి అంటున్నాడు వాడు. అవును కదా? ఒక అతనేమో రే చేపలకి వెళ్ళిపోతారు రండిరా అంటున్నాడు ఒకడు. ఈ నమ్మని వాళ్ళు, ఈ అవిశ్వాసుల్ని దేవుడు మరలా చెప్తున్నాడు వాళ్ళకి, సర్వలోకానికి వెళ్ళేవాళ్ళు రకమే ఇది. గృహకూడు కన్నా పనిచేసేవాళ్ళు వెళ్ళి దాక్కున్నారు. ఆయన సిలువేసిన వెంటనే ఒక అతను, అబ్బాయి ఈయన ఎవరు నాకు తెలియదు బాబు, నన్ను ఆయనతో చూడలేదు అన్నాడు.
ముమ్మారు బొంకేసాడు ఒకడు. అవునా కదా? అవునా? డబ్బులు లెక్క చూసుకునేవాడు ఒకడు, డబ్బులు కమ్మేసేవాడు ఒకడు. ఇంత అవిధేయుల్ని దేవుడు మరలా కనిపించి గద్దించిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి. ఏమిటి శక్తి? ఏంటి అసలు? ఈయన సెలక్షన్ కరెక్టేనా? 12 మంది. ఇప్పుడు ఒకడు అప్పటికే పోయాడు అనుకోండి, 11 మంది ఉన్నారు. ఈ 11 మంది కరెక్ట్ అయిన వాళ్ళ? తలుపులు వేసుకుని కూర్చున్నారంట. పైగా అక్కడ రాసిన మాట ఏంటి, 3వ రోజు బిర్యానీ వేసి కూర్చున్నారు. ఒక్కడికి బాధ లేదు, నా ప్రభువు ఏమైపోయాడు. ఆడవాళ్ళు ఎడుతున్నారు పట్టుకుని, తెల్లరగట్లు చీకట్లు వెళ్ళిపోయారంట ఆడవాళ్ళు, వాళ్ళందరూ సెంటు బాటిల్ పెట్టుకుని. ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా బెంగ ఉందా? అక్కడ వారు రాసిన మాట ఏంటి బైబిల్లో, వారు భోజనమునకు రాశారు, ఎట్లా రాయలేదా? 3వ రోజే బిర్యానీ వేసారు. వీళ్ళు పనికొస్తారా? ప్రభువా వీరినైనా నువ్వు సర్లోకానికి వెళ్ళమంటున్నా చెప్తున్నది? వీరు పనికొచ్చే రకమైన వీళ్ళు? ఒకసారి ఆలోచించుకో. వీరు నువ్వు నిజంగా ఎరుగున్నావా? వీరిని నిర్ణయించావా? ఏంటి నీ ఎంపిక? ఒక్కడు కూడా సరిలేడు ఇక్కడ అని అనిపిస్తుంది మనం ఆలోచన చేస్తున్నప్పుడు. కానీ ఇంచుమించు 17కి వచ్చేటప్పటికి, 17 చదవండి ఇప్పుడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు ఇరవై చదవండి. వారు బయలుదేరి ఏంటట? వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు. వెనువెంటనే జరుగుచు సూచక క్రియల వలన. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. తలుపులు వేసుకుని భయపడిన వాళ్ళు, దేవుడు ఎవరో నాకు తెలియదని చెప్పిన వాళ్ళు, అసలు పునరుద్ధానం నమ్మని వారు, దేవుడు మరలా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పిన తర్వాత 20వ వచనానికి ఈ 11లో నమ్మలేదంట, 13లో నమ్మలేదు, 14లో నమ్మలేదు. 20వ వచనానికి వచ్చేటప్పటికి వీళ్ళు సూచక క్రియలు అద్భుతాలు చేసేస్తున్నారు. దేవుని స్తోత్ర. వాళ్ళు కొత్త భాషలు మాట్లాడుతున్నారు, వాళ్ళు రోగులను స్వస్థపరుస్తున్నారు, వారు దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నారట. ఏమిటి ఈ శక్తి అంటే? దేవుడు ఎందుకు ఇలాంటి వారిని ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు వీరి సామర్థ్యాన్ని బట్టి వీరిని ఎన్నుకోవాలా. ఆమేన్. ఎందుకు వీరిని పంపిస్తున్నాడు? ఎందుకు వీళ్ళ బలహీనులు, వీళ్ళ భయస్తులు, ఏదైనా తేడా వస్తే పారిపోతారు, దేవుని పక్షంగా నిలబడేవారు కాదు వీళ్ళు అని ఎవరైనా ప్రభువుని అడిగితే ప్రభు చెప్తున్నాడు, నా నమ్మకం వీరి మీద కాదు, వీరి మీదకి ఒక అగ్ని అభిషేకాన్ని పంపబోతున్నాను. ఆమేన్. ఈ 15, 20 వచ్చేటప్పటికి మధ్యలో ఈ 2-3 వచనాలు కనపడుతున్నాయి, కానీ ఆదికాండం 2వ అధ్యాయం జరిగిపోయింది ఇక్కడ. దేవుని స్తోత్రం. వీరందరికీ ఏం చెప్పాడు? గదిలోకి వెళ్ళమన్నాడు, మోకరించమన్నాడు. ఈ 10 రోజులు మోకరించేటప్పటికి ఇప్పుడు ఒక్కొక్కడు సింహాల్లాగా బయటకు వచ్చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు ఎలా తయారైపోయారంటే అద్భుతాలు చేసేవాళ్ళగా. యోహాను పేతురులు నీడ పడితే స్వస్థతలు వచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అద్భుత కార్యం, కుంటోళ్ళని నడిపిస్తున్నారు, గుడ్డోళ్ళకి చూపు పొందుతున్నారు, మృతులను లేపేస్తున్నారు. వీళ్ళు లోకాన్ని తల్లకిందులు చేసేవారుగా గుర్తింపు వచ్చేసిందట. దేవుని స్తోత్రం. లోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు ఎవరిళ్ళు? ఈ అపోస్తులే, ఈ చదువులేనులే, ఈ పామరులే. ఎందుకని అంటే వీరిలో ఉన్న ప్రతి లోపమును కాల్చి ఒక శక్తివంతంగా మార్చగలిగిన ఒక అగ్నికణం ఆ గదిలో దిగింది. దేవుని స్తోత్రం. 120 మంది ఉన్నారట. అక్కడ రాసిన మాట ఏంటి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదవద్దు.
ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్నికణం దిగిందట. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద అగ్ని అభిషేకం కురిచింది. ఎప్పుడైతే అగ్ని అభిషేకం వీరి మీద కాల్చిందో, వీరి పెదవులు, వీరి నాలుక కాల్చిందో, వీరి అవిధేయతలు కాల్చిపడేసిందో, వీరి లోపాలు కాల్చిందో, వీరి భయాలు కాల్చిందో, వీరి అవిశ్వాసం కాల్చిందో, వీరు ఒక్కొక్కరు సింహంలాగా మారిపోయి ధైర్యవంతులు అయిపోయారట. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. వారందరూ ఇప్పుడు శక్తివంతులుగా మారిపోయారు. అక్కడ రాసిన మాట ఏంటంటే ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్నికణం కురిసిందట. ఆమేన్. ఇప్పుడు ఆ కృప వారికైనా మనకు కూడా ఉందా అమ్మా? అంటే దీని అర్థం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కొరకు పరలోకంలో ఒక అగ్ని అభిషేకానికి సిద్ధపడి ఉంది. దేవుని స్తోత్రం. ఎవరైతే మోకరించి అడగగలుగుతారో దేవుడు వారిని కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? ఈ కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? సూచక్రియలు ఎప్పుడు జరుగుతాయి? అన్ని భాషల్లో ఎప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఆ అగ్ని కురిస్తే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కురిచిందో, ఎప్పుడైతే కాల్చబడ్డారో వీరు ఇప్పుడు లోకాన్ని తలకిందులు చేసేసారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూస్తూ ఉంటే సామర్థ్యం, ఎంపిక ఎందుకు ఇలాంటి వారినంటే, ఎంచుకున్నప్పుడు ఎవరు సూపర్ మ్యాన్లు కాదు, ఎంచుకున్నప్పుడు ఎవరు గొప్పవారు కాదు, ఎంచుకున్న వారే లోపం కలిగిన వారే, ఎంచుకున్న వాళ్ళు అవిధేయతలు కలిగిన వాళ్ళే, ఎంచుకున్న వారు ఎవరనగా అవిశ్వాసులే. కానీ దేవుడు ఎందుకు వారిని ఎంచుకున్నాడంటే వారి అవిధేయతలు కాల్చగలిగిన అగ్ని వారి కొరకు సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం. వారిని కాల్చి శుద్ధీకరణ చేసి వారిని పనికొచ్చే సాధనంగా మార్చడానికి ప్రభు నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము ఆ రోజు పిలిచినప్పుడు ఈ అవిధేయతలు చూడాల ప్రభు. అబ్రహాము యొక్క సమర్పణ చూశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇదిగో అందరిని విడిచిపెట్టమన్నప్పుడు అతను విడిచిపెట్టు సమర్పణ చేసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. కష్టం వచ్చిన నష్టం వచ్చిన ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళలా. హల్లెలూయా. కాబట్టి జనములకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఆమేన్. ఈ భూలోకంలో ఆరిన నేల మీద ఎవరైనా కూడా యూదులు శరీరమును బట్టి అబ్రహాం మా తండ్రి అని చెప్తున్నారు. 17-18 దేశాలు ఉన్నాయి క్రైస్తవ దేశాలు. విశ్వాసమును బట్టి అబ్రహాం మా తండ్రి అని పిలుస్తున్నాం మనం. అవును కదా? ఇక్కడున్న ఇస్లాం ముస్లిం సోదరులు కూడా ఆయన మా తండ్రి అని పిలుస్తున్నారు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగానికి తండ్రి ఎవరు? ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరిందా లేదండి? ఎందుకు నెరవేరింది అంటే అవిధేయతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, కానీ ప్రభు కాల్చిపడేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అతని సమర్పణ ప్రభు చూస్తున్నాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా అతను దేవుని మార్గాన్ని విడిచిపెట్టల. అందుకని అతని సమర్పణ దేవుడు గణపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే యొక్క భారాన్ని చూశాడు. మోషే అట తన ప్రజల భారాన్ని చూశాడట. అక్కడ రాస్తున్న మాట. ఎందుకు మోషేని నువ్వెందుకు పెట్టుకున్నావా అంటే, ఇదిగో ఒక ఇల్లు షిఫ్ట్ చేయాలంటే కూడా, మన ఇల్లు మారుతాం అనుకోండి, మన ఇల్లే మారుతున్నాం అనుకోండి, వేరే రూము ఎన్ని రోజులు పడుతుంది మనకి? ఒక గంటలో వెళ్ళిపోతామా? సామాన్లు పట్టుకెళ్ళాను 5వ రోజు 6వ రోజు చీపురు కట్ట కనపడతలేదని, ఏదో కనపడతలేదని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎత్తుక్కుంటా కదా. అక్కడ రాస్తున్న మాట ఏమిటంటే, మోషేని ఎందుకు ఎన్నుకున్నాడో దేవుడు తెలుసా అంటే, లక్షలాది మంది ప్రజలు ఒక్క డెక్క కూడా విడిచిపెట్టకుండా ఒక్క రాత్రి బయటికి విడిపించిన వాడు. దేవుని స్తోత్రం. ఆ సామర్థ్యం ఎక్కడిది? ప్రభు కాల్చబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను తన ప్రజల పట్ల ఉన్న భారాన్ని దేవుడు గుర్తెరిగాడు, కనుకనే తను వాడుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రిబ్కా తన లోపాలు ఉన్న మాట నిజమే, కానీ వేవేళ్లకు తల్లిగా మార్చాడు దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ రోజు ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి లోబడి తన చిత్తానుసారం కాక పరిశుద్ధాత్మ నడిపింపుగా అప్పచెప్పేసుకుంది. దేవుని స్తోత్రం. అయా నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి అని చెప్పింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఎలియాజరు ఉంటే, సంఘానికి విశ్వాసులకు సాదృశ్యంగా రిబ్కా ఉన్నది. ఈరోజు మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకోగలిగితే దేవుడు మనందరినీ కూడా దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దావీదును కూడా తను మరొకసారి క్షమించి కనికరించి శుద్ధీకరణ చేసినప్పుడు ఇదిగో దేవుని మందిరానికి అతను పునాది వేయటానికి ఆశను పెంచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా అపోస్తలుల కొరకు మనం ఆలోచన చేస్తే అపోస్తలు దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే ప్రభు ఒక్కసారి పిలిస్తే వారు ఏం చెప్పకుండా యావదాస్తిని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. అనగా వారి వైరాగ్యాన్ని బట్టి ప్రభు వారిని గణపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కేవలం ఆస్తులు, పడవ, దోనె, వల మాత్రమే కాదు వారు విడిచిపెడతారు, వారి కుటుంబాలను, భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం. సమస్తాన్ని త్యాగం చేసి సమస్తాన్ని ప్రభు కొరకు వైరాగ్యం కలిగి ఉన్నారు. అందుకని ఈ రోజుకు కూడా ఈ సంఘం కట్టాలన్న అపోస్తలులు, ప్రవక్తలు వేసిన ఆ పునాది మీదే మనం నిలబడ్డాం. దేవుని స్తోత్రం. ఇప్పటికి వారు సజీవంగా మనతో మాట్లాడుతున్నది ఎందుకు అంటే దేవుడు వారిలో కూడా లోపాలు ఉన్నాయి. అబద్ధం ఆడేశాడు ఒక అతను. ఈయన ఎవరు నాకు తెలీదు, ఎవరు అతను, కానీ అతనికి ఇచ్చిన అభిషేకం తెలుసా? ఇప్పుడు అతని ఎదురుగా ఎవరైనా అబద్ధం ఆడితే వారు చచ్చిపోతున్నారంట. దేవుని స్తోత్రం. నేను నమ్మను అన్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పాలి? పొరపాటును కూడా నమ్మను అన్నాడు. శిష్యులు చెప్పారు ముందు, ఒరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారా, ఆయన వచ్చాడురా, దీవించాడురా, కనపడ్డాడురా అంటే చదువులు బా, ఆయన అక్కడ వస్తాడు అన్నాడు. సాక్షాత్తు దేవుడే కనిపించాడంట. ఎవరికి కనిపించాడా? ఆయన నమ్మనంటున్నాడు. ఇంకా ఎంత దుర్మార్గం చూడు. దేవుడు కనపడితే కూడా నమ్మట్లేదంట. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ గాయాలు చూడాలి కదా, ప్రభు చెప్పాడు, నా గాయాలు చూడరా. అందుకే ఆయన ఏమన్నాడంటే చూచి నమ్మిన వారికంటే ధన్యులు. అబ్రహాము చూడలేదు, విన్నాడు మాత్రం. అందుకే అతను ధన్యుడిగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. కానీ ఎందుకు పనికిరాడు, కనపడిన నమ్మట్లేదేంటి, ఇలాంటి అవిధేయుడు సర్వసృష్టికి పనికొస్తాడా అని అనుకుంటే ఈరోజు భారతదేశానికి సువార్త చేసింది ఎవరు? తోమా. దేవుని స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే, దేవుణ్ణి ఎరుగున్నామంటే, దేవుణ్ణి మన రక్షకునిగా అంగీకరించమంటే కారణం ఎవరు? ఆ తోమే. దేవుని స్తోత్రం. మన దేశానికి మిషనరీగా వచ్చి త్యాగాలు చేశారు. ఈ 12 మంది, ఈ 11 మంది హతసాక్షులు అయిపోయారు. దేవుని కొరకే చనిపోయారు. దేవుని కొరకు ఆ రోజు అబద్ధాలాడిన వాళ్ళు, ఏదో చేస్తారని భయపడిన వాళ్ళు ఈరోజు ప్రభు కొరకు అర్పణగా మారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని 1 కొరింథీ ఒకసారి చదవండి, 1:28. ఎవరిని ఎంచుకున్నాడు? ఎందుకు పనికిరాని వారిని ఎందుకు ఎంచుకున్నావయ్యా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 1 కొరింథీ 1:28, 29. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని ఎంచుకున్నాడట. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎవరిని ఎంచుకున్నాడండి? వెర్రివారిని, లోకములో ఉన్న వెర్రివారిని ఎంచుకుంటున్నాడు. లోపాలు ఉన్న వారిని ఎంచుకుంటున్నాడు. అవిశ్వాసులను ఎంచుకుంటున్నాడు. ఇదిగో సౌలు నరహంతకుడు, కులపిచ్చి కలిగినోడు, అతన్ని ఎంచుకున్నాడు, పౌలుగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు అబ్రాహాముని ఎంచుకున్నాడు, అబ్రహాముగా మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? వారందరూ కూడా పనికొచ్చే సాధనములుగా దేవుడు మార్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఒక లోపం ఉన్నది, ఒక అవిధేయత ఉన్నది. విచిత్రం ఏంటంటే ఆ మేడగదిలో 120 మందికి మీదకి వచ్చిన ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్ని వచ్చింది కదా. కానీ ఒక్కొక్క అగ్ని అందరి లోపాలు కాల్చేసిందట. ఒక్క లలేలు చెప్పలేదు. ఎంత భక్తిపరులో మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు 120 మంది అవిధేయతలు కాల్చింది కదా. దిగి వచ్చిన అగ్ని ఒకటే అగ్ని. 120 మందికి సపరేట్గా వచ్చిన ఒకటే అగ్ని. కానీ వీరి లోపాలు ఒకటి కాదు.
ఒకడికి అవిశ్వాసం, ఒకడికి ఏదో ఒక లోపం, ఒకడు దేవుణ్ణి ఎరగనివాడు, ఒకడెప్పుడు విననివాడు, ఒకడెప్పుడు ప్రార్థన చేయనివాడు. ఇలా అనేక రకాల లోపాలు వారిలో ఉన్నాయి. కానీ అందరి లోపాలు ఒక్క అగ్ని కాల్చి పడేసింది. దేవుని స్తోత్రం. ఒక్క అగ్ని కాల్చి అందరినీ ఒక సామర్థ్యంలోనికి తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు అంత గొప్పగా ఈరోజు అపోస్తలులు ఇప్పటికీ వారు సజీవంగా మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. ప్రియమైన సహోదరుడా, అందరూ కళ్ళు మూసుకొని ప్రభు ఇచ్చిన ధ్యానం, అబ్రాహామును పిలిచిన దేవుడు, నడిపించే దేశానికి వెళ్ళమంటే చూపించే దేశానికి వెళ్ళిపోయినవాడు. అతను అబద్ధం ఆడుతున్నాడు భయపడి. ఇలాంటి వాడేనా ప్రభువా నువ్వు కావాలా? ఇతను నిజమేనా? ఇతను నువ్వు దీవించింది? ఇతనైనా జనాంగానికి తండ్రిగా చేసింది? ఇతనైనా విశ్వాసులకు తండ్రిగా చేసింది? స్వహస్తాలతో రాసి ఇచ్చిన పలకను పగలగొట్టిన మోషేనా నువ్వు పిలిచింది? అనేక లోపములు కలిగిన పిచ్చి పనులు చేస్తున్న రెబ్కానా నువ్వు పిలిచింది? ఇదిగో దేవుని సేవను విడిచిపెట్టి పొలంలోకి వెళ్ళిపోయి వారి జీవితాన్ని, వారి బ్రతుకు దేవుని చూసిన ఈ లేవీలేనా నువ్వు వాడుకోవడానికి చూస్తున్నది? సమస్త సమృద్ధిని దయచేసి గొర్రెలలో ఎడారిలో తిరుగుతున్న వాడిని, ఎవరు ప్రేమగా మాట్లాడిన వారిని ఇదిగో సింహాసనం మీద కూర్చోబెట్టిన పడిపోయిన దావీదునేనా నువ్వు చూస్తున్నది? నువ్వు ఎంచుకున్నది అతన్నేనా? ఒకవేళ నువ్వు గుర్తించావా? అతన్ని నిజంగా కనిపెట్టావా? నిజంగానే నిర్ణయించావా? నిజంగానే ఎరిగి ఉన్నావా? నిజంగానే పిలిచావా? కనీసం గృహకుడు కూడా పనికిరాదు అనిపించేవాళ్ళు, శత్రువులు, స్త్రీలు నమ్మారు. కానీ ఇది పునరుద్ధానం కూడా నమ్మని వారు అనేక అద్భుతాలు చూశారు కదా. నీతోటే ఉన్నవారు కదా, అద్భుతాలు సైతం చూడలేదు కదా. వాళ్ళందరూ చూసి కూడా నీ పునరుద్ధానం నమ్మట్లేదే. మరలా వీడినేనా నువ్వు మీరు పంపిస్తున్నది? మీరు పనికొస్తారా? ప్రభు చెప్తున్నాడు, నీ సామర్థ్యం మీద కాదు, నీలో లోపాలు ఉన్నాయి నాకు తెలుసు. మీరు అవిధేయులే నాకు తెలుసు, మీరు అవిశ్వాసులే నాకు తెలుసు, మీరు ఎన్నోసార్లు పడిపోతూ ఉన్నారు నాకు తెలుసు, మీరు తీర్మానం చేసి దాన్ని నెరవేర్చలేకపోతున్నారు నాకు తెలుసు. కానీ నేను ఎన్నుకున్నది, నేను పిలిచింది నీ సామర్థ్యం కొరకు కాదు, నీ సామర్థ్యం మీద కాదు, నీ సామర్థ్యాన్ని నమ్మి కాదు, నీ గొప్పతనం కాదు. నీ ప్రతి లోపమును కాల్చి శక్తివంతులుగా మార్చగలిగిన ఒక అగ్నిని మీ మీదకి పంపబోతున్నాను, మిమ్మల్ని అభిషేకించబోతున్నాను. అప్పుడు మీరు శక్తివంతులుగా మారిపోతారు. మీరు దాని కొరకే నేను ఎంచుకున్నాను. అందుకే సౌలుని ఎంచుకున్నాను. వాడు దుర్మార్గుడే, నరహంతకుడే, క్రైస్తవుడని అన్నవాడిని నరికిన వాడే, సంఘానికి గొప్ప హింస పెట్టిన వాడే. ఇదిగో నా సాధనముగా వాడుకోవడం నిర్ణయించిన ఎందుకో తెలుసా? అతని లోపాన్ని కాల్చగలిగిన అగ్ని అభిషేకం నా దగ్గర ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ లోపాలు కాల్చబడాలని కోరుకుంటున్నారా? మీ అవిధేయతలు విడిచిపెట్టాలని కోరుకుంటున్నారా? అబ్రహాము వలె సమర్పణకు సిద్ధపడుతున్నారా? ఇదిగో మోషే తన ప్రజల భారాన్ని చూశాడట. మీరు ప్రజల భారాన్ని చూడగలిగే మనస్సు మీకు వచ్చిందా? ఇదిగో రెబ్కా ఎందుకు
వేవేలకు తల్లి అవుతుందంటే పరిశుద్ధాత్మ నడిపింపుకి అప్పకి చెప్పేసుకుందట. లేవీలు ఎందుకయ్యా అంటే, లేవీలు ఎందుకో తెలుసా? దేవుడే ఏర్పరచుకున్నది యోర్దాను నది దాటించడానికి. వారు భుజాల మీద ఇదిగో నిబంధన మందసం పెట్టుకుని భుజాలు వాసిపోతున్నాయి, రక్తం వస్తుంది. అయినా వారు యోర్దాను నది మధ్యలో ఉండి ప్రజలందరినీ దాటిస్తున్నారు, యోర్దాను దాటిస్తున్నారు, మరణాన్ని దాటిస్తున్నారు. అందరూ చివరిగా వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఇదిగో పైకి వచ్చారు. హల్లెలూయా, స్తోత్రం. ఎందుకు దావీదుని నువ్వు పిలిచావయ్యా అంటే, ఇదిగో నా కొరకు, నా మందిరం కొరకు తన వ్యక్తిగత జీవితాన్ని, అంతఃపురాన్ని వదులుకున్నవాడు. అతన్ని అభిషేకించాను నేను. ఆ అభిషేకం ద్వారా అతడు మరొకసారి ప్రయోజకుడిగా మారిపోయాడు. లక్షలాది మంది నడిపించగలిగిన సమర్థుడిగా మోషేని తీర్చిదిద్దిన దేవుడు. ఎందుకు పనికిరారయ్యా, అబద్ధమాడుతున్నారు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్తున్నారు. వీరిన నువ్వు ఎన్నుకున్నది అంటే ప్రభు చెప్తున్నాడు, వీరే నాకు సాధనలుగా పనికొస్తారు. సంఘాలు పునాదులు వేస్తున్నారు, వీళ్ళు పరలోక పట్టణంలో పునాదులుగా ఉన్నారు. 12 మంది. స్తోత్రాలు. యేసయ్యా, మా ఉదేతులు ఉన్న మాట నిజమే, ఒప్పుకుంటావా? ఒప్పుకోగలవా? ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అవధేతలు ఉన్నాయి, సమర్పణ తప్పే సందర్భాలు ఉన్నాయి, ఎవరి మాట వినని మూర్ఖత్వం నాలో ఉంది. మరలా అనేక సార్లు పాపంలో పడిపోయే స్థితి నాలో ఉంది. ప్రభా, నన్ను ఎన్నుకున్నావా? నీ ఎన్నికలో నేనున్నానా? నన్ను వాడుకోగలవా? నన్ను పిలుస్తావయ్యా? మోషే వలె, అబ్రహం వలె, రెబ్కా వలె, లేవీల వలె, దావీదు వలె, అపోస్తలుల వలె నన్ను కూడా నా లోపాలు కాల్చగలవా? నన్ను శుద్ధీకరిస్తావా? నాలో ఉన్న భయాన్ని తీసి ధైర్యాన్ని నింపుతావయ్యా? పరిశుద్ధుడు దేవా, నీకు వందనాలయ్యా. నువ్వు ఎన్నుకున్న వారు లోపాలు కలిగిన వారు సూపర్ మనుషులేం కాదు. లోపాలు ఉన్న వారిని మీరు ఎన్నుకున్నారు. లోపాలు సరిచేసి మచ్చ, డాగు లేని వారిగా శుద్ధీకరిస్తున్నారు. మాలో ఉన్న భయాన్ని తీసివేసి మమ్మల్ని బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, మమ్మల్ని పనికొచ్చే సాధనంగా చేస్తున్నారు. తరలో వచ్చిన మా బిడ్డలందరి మనవిని మీరు వినండి, నీకు పనికొచ్చే సాధనములుగా మీరు వాడుకోండి. లోపాలు యేసు నామములో అగ్ని చేత కాల్చి అభిషేకించండి. కృపను దయచేసి యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్.